గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అభినందనలతో అభిమానంతో నేను చెప్పే ప్రతి విషయం మీద స్పందిస్తూ నేను ఇలా చేద్దామని చెప్తే నాతో అనుకూలంగా మీరు అనుకరిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో నా తోడై ఉంటూ నా ముందై ఉంటూ నడుస్తున్న మీ అందరికీ అభినందనలు. హృదయంతో మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అభినందనలు. థ్యాంక్స్. ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు, అద్భుతమైన విషయాలు మనం మళ్ళీ డబ్బు ఎలా సంపాదించుకోవాలో ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను. డబ్బు ఎలా సంపాదించాలో నేను రెడీ చేస్తున్నాను. గతాన్ని మరిపించేలా అన్ని విషయాలను గతాన్ని మరిపించేలా నేను చేస్తున్నాను. రండి డాడీస్, రండి. వెల్కమ్. మనం మళ్ళీ మన ఉపాధిని మనమే తెచ్చుకుందాం, మన సంపాదన మనమే సృష్టించుకుందాం, మన సంపదను మనమే పెంచుకుందాం. ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? మన ఉపాధిని మనం తీసుకోలేమా? ఎవరి మీద ఆధారపడేందుకు? మీరు నాకు అండగా ఉన్నారంటే నాకు కొండంత బలం, 1000 ఏనుగుల బలం మీరు ఇచ్చింది. థ్యాంక్ యూ డాడీస్. ఇప్పుడు నేను చెప్పేవి జాగ్రత్తగా వినండి డాడీస్. నిన్న జూమ్లోకి వచ్చి నాకు మంచి సపోర్ట్నిచ్చి మనం తీసుకున్న నిర్ణయాల్లో మీరు పాల్పంచుకున్నందుకు మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్ టు గుడ్ థ్యాంక్స్. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మన లక్ష్యం నేను ఆల్రెడీ మాట్లాడాను, మళ్ళీ నైట్ మాట్లాడుతున్నాను ఈరోజు. కానీ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఒకసారి రాలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను క్లుప్తంగా నైట్ మీటింగ్లో చెప్తాను. ఇప్పుడు నేను మామూలుగా చెప్తాను. నైట్ మీటింగ్లోకి రండి. మళ్ళీ 8 గంటలకు మీటింగ్ ఉన్నది. కిందలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు రండి. అయితే నా లక్ష్యం మీ లక్ష్యమే, నా గమ్యం మీ గమ్యమే. నా మాట నెరవేరాలి అంటే మీరిచ్చిన మాట నెరవేరాలి. అందుకోసం ఇప్పుడు నేను కొన్ని ప్లాన్స్ చేసి దాంట్లో మీలో కొంతమందిని భాగస్వామ్యం చేసి మనం ముందుకు వెళ్తున్నాం. అందులో మొదటిది, ఎవరైతే మీరు వెళ్ళి నా వాయిస్ ద్వారా కానీ, మీ సీనియర్ ఇచ్చినటువంటి మీటింగ్ ద్వారా కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చినట్టు మోటివేషన్ ద్వారా కానీ మీరు వెళ్ళి అనేక మందికి మీరు ఇబో కాయిన్ కొనుక్కోండి, మీకు లాభాలు వస్తాయి, మీకు ఇలా వస్తుంది అలా వస్తుందని మీకు తెలిసినంత వరకు, మీకు తెలిసింది, లేకపోతే వాళ్ళని ఒప్పించడానికి మీకు తెలిసిన పరిజ్ఞానంతో మీరు ఒప్పించి వాళ్ళ చేత 500 రూపాయలు పెట్టి కాయిన్స్ కనిపించారు. వాళ్ళందరికీ న్యాయం చేద్దాం. మీరిచ్చిన మాట మీరిస్తే అది మీరు ఇచ్చినట్టు కాదు, నేను ఇచ్చినట్టు. నేనే ఆ మాట ఇచ్చినట్టు. నా నోటి ద్వారా వచ్చిందా ఒకరి నుంచి ఒకరికి అలా చివరికి వెళ్ళింది. అందులో వాస్తవం వల్ల అంటే నేను చెప్పిన పదార్థం 1 కేజీ అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి 5 కేజీలు అయిపోద్ది. ఎందుకంటే అది ఎక్స్ట్రా ఆ మోటివేషన్ స్పిరిట్తో చేస్తారు. కానీ అవన్నీ కూడా మీరు ఇచ్చిన మాటలన్నీ నేను బాధ్యత తీసుకుంటూ, మీరు వాగ్దానాలన్నీ నా బాధ్యతగా స్వీకరిస్తూ, ఆ మాటలన్నీ నిజం చేసే విధంగా ఈరోజు నేను మీతో కలిసి నడవడానికి సిద్ధం. మీరు నాతో నడవడానికి మీరు కూడా సిద్ధంగా ఉంటే వెల్కమ్. ఉన్నారని అనుకుంటున్నాను. మీరు మాట ఇచ్చి కొనిపించిన వాళ్ళందరికీ ముందుగా వాళ్ళు కొనుక్కున్న కాయిన్స్తో డబ్బులతో పాటు మరికొన్ని యాడ్ చేసి వీలైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా ఇప్పుడు నేను ఒక కార్యక్రమాన్ని తీసుకువెళ్తున్నాను. అది సరెండర్ ఆప్షన్ 1, అది నేను ఇచ్చేస్తున్నాను. అది నేను చెప్పాను కదా, రేపేళ్ళలో ఇస్తున్నాను. దాన్ని చేసుకోనండి. కానీ నమ్మి ఉన్న సరెండర్ ఆప్షన్ చేసుకుంటే
వాళ్ళ డబ్బులే వస్తాయి, అంతకుమించి ఏం రాదు. కానీ మనం వాళ్ళ కాయిన్స్ అమ్మి పెట్టి వాళ్ళకి అమ్మడం రాదు, మనం అమ్మి పెడదాం. మీరు నాతో తోడుండండి, నేను చెప్తాను. వాళ్ళకి ఆ కాయిన్స్ అమ్మేద్దాం. ఎలా అమ్మాలో నేను ప్లాన్ చేస్తాను, వాళ్ళకి అమ్మడం నేర్పించడం. అస్సలు అమ్మడం రాదనుకోండి, దానికి ఓ మార్గం ఉంది, నేను చెప్తాను. వాళ్ళందరికీ ఇచ్చేద్దాం. మీరు డోరు కొట్టి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగండి అలాగండి అని చెప్పారు, కానీ ఇక మీదట వాళ్ళు తలుపు తట్టిద్దాం, తలుపు తీసేదాకా తలుపు తడదాం, వాళ్ళందరికీ ఇచ్చేద్దాం. ఒక కార్యక్రమం చేసుకుంటూ వెళ్దాం. మనం మైనీడ్స్ని పెంచుకుందాం, మన బీసీని పెంచుకుందాం. మనం తద్వారా మనందరమే ఒక మంచి ఉపాధిని తీసుకెళ్దాం. ఆ కంపెనీ, ఈ కంపెనీ, ఏ కంపెనీ ఎన్ని కంపెనీలు మారుతారు. మీరు వెళ్ళడం తప్పు కాదు, నిలకడగా లేని చోట మీరు ఉండడం ఇబ్బంది అవుతుంది. రండి, నీ స్థానాన్ని నువ్వే భద్రపరుచుకున్నా, నేను మారుస్తున్నాను, మీరు రండి. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేద్దాం, అందరికీ డబ్బులు ఇచ్చేద్దాం. ఇచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళకి మిగిలిన కాయిన్లు కూడా తరచూ, వాళ్ళకి రిలీజ్ అయిన కాయిన్స్ కూడా తరచూ వాళ్ళకి అమ్మిపెట్టి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇందులో శాలబుల్ కాయిన్స్తో కూపన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మనం క్లిక్ చేద్దాం, వాళ్ళని కూడా మనం కలుపుకుపోదాం. ఆ సీనియర్ వస్తాడో రాడో, ఆ జూనియర్ వస్తాడో రాడో, లేదంటే ఆ ముందు చేసినోడు వస్తాడో రాడో మనకు అనవసరం. నాతో కలిసి వచ్చిన వాళ్ళు రండి, మనం చేద్దాం. మీరు ఇంతకు ముందు 500 రూపాయల కాయిన్స్ కొనుక్కోవడానికి రిఫరల్ ఇచ్చారు. ఎస్, దాని ద్వారా మీరు నాన్ సైకిల్ తీసుకున్నారు, సల్లో బండి కారు తీసుకున్నారు, డబ్ల్యూఎస్లో డబ్బులు తీసుకున్నారు. ఇలా రకరకాలుగా మనం తీసుకున్నాం. దీనికి కారణం ఎవరు? వాళ్ళని మళ్ళీ బలపరుద్దాం, మనం ఇచ్చిన మాట నిలబెడదాం. ఇప్పుడు నేను కొత్త రిఫరల్ తయారు చేస్తున్నాను, కొత్త రిఫరల్. ఇది పాత వాళ్ళతో ఉన్న వాళ్ళతో సంబంధం. ఇది పాత వాళ్ళతో సంబంధం లేదు. అంటే సంబంధం లేదంటే వేరే దాకా కాదు. వాళ్ళు వచ్చిన సంతోషం, రాకపోయినా సంతోషం. ఎందుకు సంతోషం రాకపోతే అంటే, ఒక కస్టమర్ని ఏర్పాటు చేసి మనకి ఇచ్చాడు మహానుభావుడు, అందుకు సంతోషం. అటు రాకపోయినా మీరు వస్తే ఎందుకు సంతోషం? ఇప్పుడున్న కస్టమర్లు అందరికీ న్యాయం చేయడానికి మీరు నాకు తోడున్నారు, ఇందుకు సంతోషం. ఇప్పుడు నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వడానికంటే సెల్లింగ్ రిఫరల్, నేను దానికి ఇంకా పేరు పూర్తి పెట్టలేదు, మీకు అర్థం అవడానికి ఏదో పదం వాడుతున్నాను. సెల్లింగ్ రిఫరల్ అనేది ఒకటి ఇద్దాం. అది ఏ కస్టమర్ అయినా పర్లేదు, మీ రిఫరల్ తీసుకున్నాడు అనుకోండి, మీరు రిఫరల్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ కాయిన్స్ అమ్మి పెట్టడం ఎలాగా, వాళ్ళని అమ్మి వాళ్ళకి వాళ్ళకి అమ్మడం రాకపోతే మనమే సేల్ చేసి వాళ్ళ ఇంటికి తలుపు తట్టి కొట్టేదాకా, తలుపు తీసేదాకా కొట్టేనా డబ్బులు ఇచ్చేద్దాం. డబ్బు వస్తుంది కిబోలో అని వాళ్ళకి తెలియజేద్దాం. డబ్బులు వస్తుంది, నా దగ్గర 100 కాయిన్స్ ఉన్నాయి, 1000 కాయిన్స్ ఉన్నాయి, 1,00,000 కాయిన్స్ ఉన్నాయి, వస్తున్నాయి డబ్బులు అని వాళ్ళకి తెలిసేలా చేద్దాం. మీరు నాతో తోడున్న వాళ్ళు ఎవరున్నారో, ఇప్పుడు ఈ వాయిస్ వింటున్న వాళ్ళు, నాకు ఒక స్పిరిట్, నాకు ఒక ఆసరా, నాకు ఒక నమ్మకం, నాకు ఒక తోడు, నాకు ఒక భరోసా ఇవ్వాలంటే మీరు లైక్నో లేదా ఒక లవ్ సింబల్నో దేన్నో పెట్టండి నాకు. అలా పెడితే ఎస్, నాతోటి వీళ్ళు తోడున్నారనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని మీరు నాకు ఇవ్వండి, నేను చేస్తాను. ఇప్పుడు ఇన్కమ్ రిఫరల్ అప్పుడు ఇచ్చాం, ఇప్పుడు ఇన్కమింగ్ రిఫరల్ మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు తిరిగి అమ్మేయడానికి కూడా రిఫరల్ ఇస్తున్నాం, దాంట్లో కూడా మళ్ళీ మీకు అప్పట్లాగే డబ్బులు ఇస్తాను. అప్పట్లాగే డబ్బులు వస్తే మళ్ళీ మన కంపెనీ ఇస్తుంది. మళ్ళీ దీనిలో కూడా అప్రోచినిటీ నాన్ స్టాకబుల్ మళ్ళీ పెడుతున్నాను. నాన్ స్టాకబుల్ మీన్స్ మళ్ళీ అది పెడితే బెటర్లా ఉంది అర్థం అవడానికి. ఎంపీసీ అనేది కమిషన్స్, దీంట్లో మళ్ళీ నాన్ స్టాకబుల్ అప్పుడు తీసుకున్నాం కాబట్టి అదే పేరు పెడదాం కావాలంటే. దీనికి మళ్ళీ ఇద్దాం, మళ్ళీ అందరి కాయిన్స్ సర్వీస్ పెడదాం. మన లక్ష్యం ఒకటే, మన కాయిన్, నేను అనుకున్నటువంటి లక్ష్యం మీకు తెలుసు, దాని ఫిగర్ మీకు తెలుసు, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే వరకు పోరాడడానికి ఎన్నో లక్షల మంది నాకు మీరు తోడై ఉన్నారు.
ఎన్నో లక్షల మంది తోడై ఉన్నారు. రండి. ఎవరి దగ్గరకు నువ్వు వెళ్ళడం ఉపాధి కోసం? ఏం మనం నిర్మించుకోలేమా? ప్రభుత్వాల మీద ఆధారపడుతున్నాం. వాళ్ళు ఎంతమందికి ఇవ్వగలరు? వాళ్ళకు కూడా లిమిట్ ఉంటుంది. 10 జాబులు ఉన్నాయంటే 100 మంది పడుతున్నారు. వాళ్ళు ఎక్కడిస్తారు ప్రభుత్వాలు? వాళ్ళ మంది తెచ్చిస్తారా? వాళ్ళు ఓటేసినప్పుడు మీకు జాబ్ ఇస్తాను అంటే ఆ జాబ్ ఇచ్చే లోపల ఓటేసిన అంతకంటే ఆ జాబులు క్రియేట్ చేసిన జాబుల కంటే ఎక్కువ మంది పుట్టేస్తున్నారు. ఇది తప్పు కాదు. జనాభా అనేదే ఆస్తి. ప్రపంచంలో అత్యంత జనాభా యువత కలిగి ఉన్న భారతదేశమే అన్ని సంపదల కంటే ఈ యువ సంపద ఉన్న నా దేశమే గొప్పది. అలాంటి జనాభాని సృష్టిస్తున్నటువంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. అందుకు సంతోషిద్దాం. కానీ ఇంత పుడుతున్న ఈ జనాభా కోసం ఈ జనాభా కోసం ప్రభుత్వాలు మనకి పని ఇవ్వగలవా? మనం కూడా వాళ్ళకి తోడై ఉండి మనం పని క్రియేట్ చేసుకోలేమా? లీగల్గా అంత చట్టబద్ధంగా మనం ఎక్కడ తప్పు చేయొద్దు. క్లియర్గా మన ఉపాధిని మనమే క్రియేట్ చేసుకుందాం. కావాలంటే మరొకటి జాబ్ ఇద్దాం, మనమే పని కల్పించుదాం. ప్రభుత్వాలకు మనమే తోడై ఉందాం. ప్రభుత్వాలతో కలిపి మనమే కలిసి నడుద్దాం. వాళ్ళు కూడా ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెడతానంటే, ఒక ఫ్యాక్టరీ పెడతానంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానంటే వాళ్ళు భూములు ఇచ్చి, పర్మిషన్ ఇచ్చి, రాయితీలు ఇచ్చి, కరెంటు బిల్లు రాయితీలు ఇచ్చి చేస్తున్నారు కదా. ఎందుకు? 10 మందికి ఉపాధి ఇవ్వాలంటే మన్నట్టు ఎవరో ఒకరు వచ్చి పెట్టాలనే ఉద్దేశంతో. ఆ పెట్టేవాళ్ళు నువ్వే ఎందుకు కాకూడదు? రండి. ఇప్పుడు మనకు బీబీ హాట్ వస్తుంది. ఆ బీబీ హాట్లో మనం ఎంతమందికి పోస్టులు ఇవ్వచ్చో మీకు తెలియదు. బండి, ఆటో, కారు, లారీ, వ్యాను, ఇలా ప్రతి ఒక్కదానికి మనం దాన్ని ఇవ్వచ్చు. దాని తాలూకా ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవచ్చు. మనలోనే కొంతమంది ధనవంతులు లేదా? లేదు మనమే దాన్ని క్రియేట్ చేసుకోలేమా? మీరు తోడై ఉంటే మనం చేయలేమా? మనం చేయొచ్చు. ప్రభుత్వంతో కలిపి మనం వెళ్ళొచ్చు. మనమే చేయొచ్చు. దాని మీద ఎంతమందికి ఉపాధి ఇవ్వచ్చు అంటే అది నేను ఇప్పుడు చెప్పను. రేపు మీటింగ్ వస్తున్నారు కదా, రండి, అక్కడ నేను వివరిస్తాను ఇదంతా. కాబట్టి ఇప్పుడు నేను తీసుకుపోయే నిర్ణయాల మీద మీరు కోఆపరేట్ చేయండి. చేస్తున్నారు కూడా, ఇచ్చేద్దాం. అలాగే మరొక విషయం ఏంటంటే, బండి తీసుకున్న వాళ్ళు, కారు తీసుకున్న వాళ్ళు ఈరోజు ఎవరు నాతో వస్తున్నారో వాళ్ళ తాలూకా మిగులు ఈఎంఐలన్నీ కట్టడానికి నేను మహత్తరమైనటువంటి ప్లాన్ మీకు ఇస్తాను. మీ డబ్బును మొత్తం ఈఎంఐలు ఇచ్చేస్తారు. మొత్తం బ్యాలెన్స్ కూడా ఇచ్చేయండి. ఈసారి ఇంతకుముందు కారు గెలుచుకున్నానని మీ ఇంటికి పంపించాను. ఈరోజు మీ బండి తాలూకా, కారు తాలూకా ఈఎంఐ మొత్తం చెల్లించేసి మీ ఇంటి దగ్గర నిలబడి నువ్వే వీడియో తీసి దాన్ని నువ్వు పోస్ట్ చేయద్దు. కానీ ఇంతకుముందు ఇన్ని అకౌంట్ తీసుకొని చేసేవాడు. ఇప్పుడు ఆ కస్టమర్ దగ్గర ఈయనకి సెల్లింగ్ చేస్తాం, వీళ్ళు కాయిన్స్ అమ్ముకున్నారు, డబ్బులు వచ్చింది, దాని వీడియోలు వైరల్ చేస్తాను. మీరు తోడుండండి. ప్రపంచంలో వచ్చే ప్రపంచం తొలి అడుగుతోటి వచ్చింది. ఒక వ్యక్తి ద్వారా మొదలైంది, ఒక శక్తిగా మారింది, ఒక ఉద్యమంలా మారింది. మంచి కోసం చేయలేని పని ఉన్నదా? చెడు కోసం చేయడానికి చండాలను ఉన్న పనులన్నీ చేస్తున్నారు. కానీ మంచి కోసం చేయడానికి మీరు నాతో తోడుండండి. రండి, మనం ఏంటో చూపించండి. సుభాష్, ఆ స్పందనే కావాలి నాకు. మీ స్పందన కావాలిగా వస్తున్నాయి. ఆ లవ్ సింబలో, లేక థమ్స్అప్ సింబలో, లేకపోతే ఏదో మీకు తెలిసిన దాన్ని నాకు పంపించండి. అది మీరు నాకు ఇస్తున్నటువంటి, నేను చేస్తున్నటువంటి దానికి ప్రోత్సాహం. నేనున్నాను డాడీ అని మీకు అనిపిస్తే అది పెట్టండి. నేనున్నాను డాడీ అంటే మీరు తంబో ఏదో నాకు పంపించండి. ఉంటే నాకు ఒక స్పందన, నాకు స్పిరిట్. అంతే. మన కాయిన్ ఎక్కడికి వెళ్తుందో అక్కడ పంపిస్తాం. మన మైండ్ నీడ్స్ ఎలా డెవలప్ చేద్దాం మనం చేసి చూపిందాం. మన యూటీఆర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మనం బీవీ హార్ట్ ప్రపంచంలో సృష్టించేది మీ తోడుంటే. దీని తాలూకు ఫార్ములాని మరొకరికి ఇచ్చేసి వాళ్ళు మనం వేడికి చూద్దామా? అదే ఫార్ములాతో మనం ఉపాధి క్రియేట్ చేసుకుందాం. తెచ్చుకోండి. ఉపాధి క్రియేట్ చేసుకుందాం అంటే నాకు ఆ మద్దతు చెప్పేటువంటి ఆ సింబల్స్ నాకు పంపించండి. నేను మళ్ళీ మధ్యాహ్నం తర్వాత సాయంత్రం కానీ నేను మాట్లాడతాను. ఒక కొత్త ప్రయోగంతో, కొత్త ప్లాన్తో మీ ముందుకు వస్తున్నాను. వెల్కమ్ డాడీస్, వెల్కమ్. నేనున్నాను డాడీ అనుకునే ప్రతి ఒక్కడు నాకు పెట్టండి. అది నేనున్నాను అని మీకు అనిపిస్తే
నేనున్నాను అని మీరు నాకు చెప్పాలని అనుకుంటే పెట్టండి. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను, అందులో పెట్టేవాడు అందరూ నాకు తెలుసు. థ్యాంక్ యూ, లవ్ యూ. అద్దర కొట్టేద్దాం అంతే. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని నుంచి కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా
మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.